హాయ్ ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' ఎంత పెద్ద ముదురంటే, అతను అనుకున్నోళ్ళని కాపాడటం కోసం మంచి మంచి స్ట్రాటజీస్ ఏస్తాడబ్బా! సో, ఈ వీక్ నామినేషన్స్‌కి తెచ్చిన ఈ బాల్ గేమ్ ఉంది గదా! బాల్ పట్టుకోవటం, ఇద్దరిని నామినేట్ చేయటం, ఆ ఇద్దరిలో నుంచి వైల్డ్ కార్డ్స్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవటం. అక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తుంది మనకి. చూసే ఆడియన్‌గా మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడు 'సాయి శ్రీనివాస్' మాటలు గానీ, లేకపోతే 'రమ్య' మాటలు గానీ, అంతెందుకు వీళ్ళందరూ వాళ్ళకి ఛాన్సొస్తే 'రీతూని' పెడదాము అన్నట్టున్నారు. సో, ఇక్కడ ఇంకొక్క ఛాన్సొచ్చినా ఖచ్చితంగా 'రీతూని' పెడతారాళ్ళు. సో, 'రీతు' ఎక్కడ వస్తదో అన్నట్టు ఆ! 'రీతు' వస్తే కష్టమన్నట్టు 'రీతూని' ఆపాడు. మోరోవర్ కళ్యాణ్‌కిచ్చాడు ఛాన్స్. కళ్యాణ్‌కిచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్‌లో ఒకరిని చెయ్యి అని చెప్పొచ్చు. అక్కడ రాముని చేస్తారన్నట్టు తెలుసు. ఇంక 'బిగ్ బాస్' ఎలా ఉంటదంటే, ఒకవేళ పొరపాటున 'రీతు' వచ్చినా, ఒకవేళ ఇంకో గేమ్ పెట్టి 'రీతుని' తెచ్చినా, ఇప్పుడు మళ్ళా అప్పుడేం పెడతాడు తెలుసా? అప్పుడు నువ్వు ఇంతవరకు నామినేట్ కావాల్సిన వాళ్ళు ఒకరిని నామినేట్ చేయనప్పుడు కళ్యాణ్‌ని అడగడు. ఒకవేళ 'రీతు' ఉంటే. అప్పుడు పిలిచి, "రీతు, ఇప్పుడు ఆల్రెడీ అయినోళ్ళు" అప్పుడు 'రీతు' కూడా ఉంటదిగా. "ఇప్పుడు ఆల్రెడీ అయినోళ్ళు ఒకరితో ఒకరు స్వాప్ చెయ్యి" అంటాడు. అప్పుడైనా సరే 'రీతుని' స్వాప్ చేసి రాముని పెడతారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నువ్వు అనుకోవాలి గాని ఎవరినైనా పంపిస్తావు స్వామి. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. ఈ కామెంట్‌తో మీరు ఏకీభవిస్తే 'బిగ్ బాస్' నిజంగా ఇలానే ఆలోచించుండొచ్చు అని మీకు 'రీతుని' సేవ్ చేయడానికి ఆలోచించాడు అని అనిపిస్తే మాత్రం జస్ట్ హిట్ ద లైక్ బటన్.